మహాజాతరకు నెల రోజుల ముందు నుంచే మేడారానికి భక్తులు పోటెత్తుతున్నారు. ఆ సమయంలో రద్దీ నెలకొనే అవకాశం ఉన్న నేపథ్యంలో కుటుంబ సభ్యులతో ముందుగానే మొక్కులు చెల్లించుకుంటున్నారు. నిన్న ఆదివారం కావడంతో మేడారంలో 1,00,000 మందికి పైగా భక్తులు సమ్మక్క సారలమ్మకు మొక్కులు చెల్లించారు. ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి. రాబోయే 2 రోజులు చలి తీవ్రత మరింత పెరుగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు తక్కువగా నమోదవుతాయని పేర్కొంది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, కామారెడ్డి, మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. నిజామాబాద్లో దొంగతనాలకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు రూరల్ టౌన్ SHO శ్రీనివాస్ తెలిపారు. బిట్టపల్లి లక్ష్మణ్ అనే వ్యక్తి నిజామాబాద్ రూరల్, నవిపేట, నందిపేట, కామారెడ్డి జిల్లాలో దొంగతనాలు చేసేవాడని తెలిపారు. అతన్ని ఆదివారం కంటేశ్వర్ బైపాస్ ప్రాంతంలో అదుపులోకి తీసుకోవడం జరిగిందన్నారు. అతని నుంచి బైక్, 60 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. మానవ హక్కుల వేదిక HRF మాజీ అధ్యక్షుడు గొర్రెపాటి మాధవరావు ప్రథమ వర్ధంతి సభ ఘనంగా జరిగింది. నల్సార్ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ శ్రీకృష్ణ దేవరావు ఆయన చిత్రపటానికి నివాళులర్పించి ప్రసంగించారు. మాధవరావు అణగారిన వర్గాల గొంతుకగా పౌర హక్కుల పరిరక్షణ కోసం నిరంతరం శ్రమించారని ఆయన కొనియాడారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి నీటిపారుదల శాఖపై కీలక సమీక్ష నిర్వహించారు. సమావేశాల్లో లేవనెత్తే అంశాలపై వ్యూహం సిద్ధం చేసినట్లు తెలుస్తుంది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఉన్నతాధికారులు హాజరైన ఈ సమావేశంలో నదీ జలాల పంపకం, తెలంగాణ వాటా, ఏపీతో వివాదాలు, బీఆర్ఎస్ హయాంలో తీసుకున్న నిర్ణయాలపై చర్చ జరిగింది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై ప్రత్యేక దృష్టి పెట్టారు.